రేవంత్ ఫ్లైట్ మోడ్ సీఎం. అక్కడ అక్బరుద్దీన్ గారేమో కేసీఆర్ గారు దిల్వాలే సీఎం అని చెప్పిండు. ఇక్కడ కవిత గారేమో రేవంత్ ఫ్లైట్ మోడ్ సీఎం అంటాడు. మన సెల్లుకు కదా ఫ్లైట్ మోడ్ ఉంటుంది కదా, ఇక కాల్స్ రావు పోవు. గట్లనే రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయిండట. ఏ పని చేయడు, ఏ బాధ పట్టించుకోడు, ఏ రంగం ఎటు కుదేలాయి పడిపోయినా కూడా పట్టించుకోడు. ఫ్లైట్ మోడ్లో ఉన్నది ఆయన ప్రభుత్వం. నిద్రపోతున్నది. ఇక అది మొద్దు నిద్ర గాడిద నిద్ర అన్నది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రేవంత్ ఫ్లైట్ మోడ్ సీఎం. ఆయన ఏం చేయలేడు అన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే ఏ పని చేతన కాదు. 40 సార్లు ఢిల్లీకి వెళ్ళి సాధించింది ఏం లేదు. మత ఘర్షణల పైన సమీక్షించని ముఖ్యమంత్రి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం. బాన్స్వాడలో దావత్ ఇఫ్తార్లో ఎమ్మెల్సీ కవిత. బాన్స్వాడలో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత. చూడండి, కాంగ్రెస్ నాయకులకు ఎవ్వడు కూడా ఇంతవరకు కనీసం ఈ ముస్లిం ఇండ్లకో ముస్లింల కోసమో ఓ చిన్నపాటి విందులు పెట్టి ఇఫ్తార్ విందులు ఇచ్చింది ఎక్కడ కనబడలే ఈ 20 రోజులలో. 31వ తారీఖు రంజాన్ ఉంది పాపం. ఇవాళ 25వ తారీఖు. ఇక 6 రోజులైతే వాళ్ళు పిలిస్తే వీళ్ళు పోయి తినేచ్చే కాడికి ఉన్నది. ముస్లింలు అందరం ఒకటి, వాళ్ళు అనాథలు కాకుండా అందరం మాతోటి కలిసి ఉన్నారన్న భావనే కలిగిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకెప్పుడు ఇస్తారా వాళ్ళకు విందు? ముస్లిం పెద్దలను పిలిచో లేకపోతే ముస్లిం పేదల ఇండ్లకో కొన్ని సరుకులు పంపి మీకు మేము తోడుగున్నాం, మీరు పండుగ ఘనంగా జరుపుకోండి అని వాళ్ళకు భరోసా ఇచ్చేది ఉన్నదా లేదా మీ సన్నాస ప్రభుత్వానికి? ఇక్కడ కవితను చూసి సిగ్గు తెచ్చుకోర్రి. ఓడిపోయినా గెలిచినా తన నిజామాబాద్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. నిజామాబాద్ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని హాస్పిటళ్ళల్లో అక్కడ ఉచిత వైద్యం అందిస్తుందట. ఇప్పటికి కూడా కొన్ని సెంటర్లు పెట్టి నిత్యాన్నదానం చేస్తుందట. మరి కవితకున్న సోయి లేకపోయా ముఖ్యమంత్రి గారికి. అందుకే నిన్ను ఏ పని చేయవు కాబట్టి నిన్ను రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం అని సింపుల్గా కొట్టిపారేసింది. ఒక ఆడబిడ్డకున్న తెలివి నీకు లేకపోయా, ఒక ఆడబిడ్డకున్న ముందు చూపు నీకు లేకపోయా. నువ్వు చేయవలసిన పనిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టే పనులను ప్రతిపక్ష నాయకులుగా కవిత గారు చేసిండ్రు. ఆమెను చూసి నేర్చుకోరు. ఇక్కడ ఈయన పొంగులేటి ఉన్నాడు, అటు బట్టి విక్రమార్క ఉన్నాడు, దామోదరం ఉన్నాడు, ఉత్తమ్ ఉన్నాడు. వీళ్ళంతా ఎందుకు ఇలాంటి వాళ్ళు? పనికిరాని వాళ్ళు, పనికిరాని మంత్రులు అంతా ఉన్నారు.